ఓకే అమ్మా, వాయిస్ ఓకే ఉందా? ఓకే సార్. ఓకే. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జైహో పత్రిజీ. ఈరోజు 16 రోజు క్లాసు ఏం చెప్పుకుందాము అంటే, బ్రహ్మజ్ఞానంలో అవతరణ అంటే ఏంటో తెలుసుకుందాం. అవతరణ అంటే ఏంటి అసలు, అంటే అవతారం అంటే ఏంటి అసలు? ఫస్ట్ అవతారం ఎలా తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? అవతారణ అంటే పర్టికులర్గా అవతారం అంటే ఏంటి? ఒక దైవం పూర్తిగా తన ఒక విశ్వరూపాన్ని ఏదైతే చూపిస్తూ ఒక దర్శనం ఇచ్చిందో దాన్ని అవతారం అంటారు. దాన్ని తీసుకోవాలంటే మానవ జన్మ తీసుకున్న వాళ్ళు అవతారం తీసుకోగలరా? మానవ జన్మ నుంచి పూర్తిగా ఇక్కడే మహనీయుడిగా మారటానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే ఒక టైం పడుతుందా? ఎన్ని జన్మల తర్వాత ఒక మానవుడు పూర్తిగా భగవంతుడిగా మారతాడు? అది తెలుసుకుందాం. ఎన్ని జన్మల తర్వాత మారతాడు? ఒక జన్మ, 2 జన్మల, 350 జన్మల తర్వాతే మానవుడు ధ్యానంలోకి వస్తాడని పత్రిసారి చెప్పాడు. మరి ఈ మానవుడిగా వస్తాకే ఇన్ని జన్మలు పట్టినాయి అంటున్నారు కదా, ధ్యానంలోకి వస్తాకి. మరి భగవంతుడిగా మారాలంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి? ఇక్కడ జన్మలు కాదు ఇంపార్టెంట్, జాములు. జాములు అంటే పగలు రాత్రి ఒక జామ్ అంటారు దాన్ని. జన్మలు కాదు ఇక్కడ. పగలు రాత్రి ఒక జామ్ అంటారు. అంటే ఏంటంటే పగలు రాత్రి మధ్యలో ఒక జామ్ అంటారు. ఈ జామ్ అన్నది ఎన్ని జన్మలు తీసుకున్నారు కదా, జాములు తీసుకున్నారు. అంటే ఒక రాత్రి పగలు కలిపి ఒక జాము కింద లెక్కేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, పూర్తిగా భగవంతుడి నుంచి పూర్తిగా ఈ అవతారంలోకి మారాలంటే, పూర్తిగా భగవంతుడిగా మారాలంటే మనిషి ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్గా మనిషి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రతి దాన్ని సంపూర్ణంగా ఒప్పుకోవాలి. సంపూర్ణత్వం కావాలి. సంపూర్ణత్వం ఎలా కావాలి? ప్రతి ఒక్క విషయం తెలిసి ఉండాలి. తెలుస్తూ ఏంటి? ఎలా తెలియాలి? అనుభవపూర్వకంగా తెలియాలి. మనకి ప్రతి ఒక్క విషయము అనుభవపూర్వకంగా తెలియాలి. అనుభవపూర్వకంగా తెలియాలంటే అది మనకు కంపల్సరీ మన జీవితంలో వస్తుంది. వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో ఇదే టెస్ట్ మనకి. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే మనం ఉన్న ఆత్మస్థితి ఎలాగుందో తెలుస్తుంది. ఇది ఒక టెస్ట్. ఇది ఇది ఇప్పుడు ప్రతిసారి కూడా నీకు ఒక టెస్ట్ పెట్టినప్పుడు నువ్వు పాస్ అవుతున్నావా లేదా అన్నది నీ ఒక ఆత్మ డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తారండి? నేను అప్పుడు భయపడిపోవచ్చు కదా, నా ఆత్మ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే, ప్రతి క్షణం కూడా. నేను అందుకే ఏం చెప్తానంటే, చేసేది గంట కాదు, 24 గంటలు ధ్యానమే. ఒక గంట సేపు చేసేసి నేను ధ్యానం చేశానని చెప్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, మీరు ఏ క్షణం ఎలా ఆలోచిస్తున్నారు, ఏ క్షణం మీరు ఏ స్థితిలో ఉన్నారు చెక్ చేసుకోవాలి. అవేర్నెస్, పూర్తిగా ఎరుక స్థితి. ఆత్మ పదార్థం ఏదైతే ఉందో ఆత్మ పదార్థం ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని. మీకు సరికాని వ్యక్తిని తీసుకొచ్చి ఉంచబడుతుంది అక్కడ. అప్పుడు మీ స్థితి ఎలా ఉంది? సరైన వ్యక్తిని తీసుకొచ్చి ఉంచబెట్టారు, అప్పుడు మీ స్థితి ఎలా ఉంది? మీరు ఒక రోజు ఈ పని చేశారు, మీకు ఇష్టం లేని పని చేశారు, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈరోజు ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు ఎలాగుంది? ప్రతిదీ కూడా గమనించేది ఎవరు అంటే మీలో ఉన్న పరమాత్మే. ఎందుకు గమనిస్తున్నాడు? మనలో ఉన్న పరమాత్మ. మన అనుభవాలు తీసుకుంటాకే వచ్చాం కదండి. అనుభవాలు తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకు గమనిస్తున్నాడు అంటే, నువ్వు అనుభవాలు తీసుకుంటాకు వచ్చే బాగానే ఉంది, మరి నీలో ఉన్న పరమాత్మ మాత్రం పూర్తిగా భగవంతుడే వచ్చాడు. భగవంతుడే నీలోకి వచ్చాడు, వచ్చి నిన్ను భగవంతుడిగా తయారు చేస్తానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఏ అనుభవం ఎలా తీసుకుంటున్నావు అని చెక్ చేస్తున్నాడు. ఈ యొక్క అనుభవం తీసుకున్నావు నువ్వు, ఇది మంచిది అని చెప్పి తీసుకున్నావు. దాన్ని నీ యొక్క చిత్తాన్ని బట్టి పూర్తిగా నువ్వు ఎలా డిసైడ్ చేస్తున్నావు,
నువ్వు అనుకున్నది కరెక్టా కాదా అన్నది కూడా నీ పరమ ఆత్మ ప్రతి సెకండ్ కూడా చెక్ చేస్తాడు. ఇవన్నీ జరిగిన తర్వాతే, సాగర మదనం జరిగిన తర్వాతే అమృతం వచ్చిందని చెప్తారు. సాగర మదనం అంటే ఎక్కడ జరగాలి? పాల సముద్రంలో జరిగేది కదా సాగర మదనం అంటే. మనలో జరగాలి. మనలో జరుగుతాం అంటే ఏంటి అంటే నిజంగా మన స్థితి ఏంటో మనకు తెలియాలి. మన స్థితి మనకు తెలియాలంటే పూర్తిగా మనం ఉన్న పరిస్థితిని ఒప్పుకోవాలి ఫస్ట్ పాయింట్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను ధ్యానం చేస్తున్నాను అంటారు చూసారా? ఈ ధ్యానం చేస్తాం అన్నది పూర్తిగా ఏంటి అంటే మీ యొక్క ప్రతి క్షణాన్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తవే ధ్యానం చేస్తామంటే. అదే కళ్ళు మూసుకుని కూర్చుంటాం, ఇలా ఎనర్జీ తీసేసుకుంటాం, శ్వాసను గమనించేస్తాం. ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయం. మరి ఆత్మకు సంబంధించిన విషయం ఏంటి? ఏ క్షణాన్ని మీ యొక్క ఆలోచన విధానం ఎలాగుంది? ఒక్క క్షణమైనా సరే పూర్తిగా మీరు పరమాత్మ స్థితిలో ఆలోచిస్తున్నారా లేదా? రోజు మొత్తానికి ఒక్క నిమిషాన్ని పరమాత్మ స్థితిలో ఆలోచిస్తున్నారా లేదా అని ఒక టార్చ్ బేరర్ వేసి చెక్ చేస్తూ ఉంటుంది మీలో ఉన్న పరమాత్మ. ఒక 30 నిమిషాలు మీరు పూర్తిగా భగవంతుడిగా మారారు అని మీరు అనుకున్నారు అంటే పూర్తిగా మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఏంటి ఆ 30 నిమిషాలు? ఆ 30 నిమిషాలు ఎప్పుడొస్తాయి? మూడో వ్యక్తికి తెలియకుండా, మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా, నీలో ఉన్న పరమాత్ముడితో నువ్వు మాట్లాడుకున్నప్పుడే 30 నిమిషాలు. ఈ మూడో వ్యక్తి ఎవడు? నీ మనసు. దాని మాట వినకుండా నీలో ఉన్న పరమాత్మ, నువ్వు, నీ శరీరము, నీలో ఉన్న పరమాత్మ ఎప్పుడైతే మాట్లాడుకుంటూ మొదలు పెట్టారో, చేతల్లోకి ఎప్పుడైతే వచ్చినాయో, అప్పుడు మాత్రమే ఈ 30 నిమిషాలు పనిచేస్తాయి. అదేంటి మనసు పని చేయకుండా ఈ శరీరము, ఆత్మ మాట్లాడుకుంటాం ఏంటి? ఎలా జరుగుతుంది? జరగదు కదా! జరుగుతుంది. నీలో జీవాత్మ ఆల్రెడీ ఉంది కదా! నీలో జీవాత్మ ఉంది, నీలో పరమాత్మ ఉంది. నీ శరీరం ఉంది. నీ శరీరము, జీవాత్మ ఆల్రెడీ కలిసే ఉంది. ఈ జీవాత్మతో పూర్తిగా నీ శరీరంలో ఉన్న భాగంతో పాటు నీలో ఉన్న పరమాత్ముడు ఒక మాట వింటమే అవేర్‌నెస్. అంటే పూర్తిగా నీలో ఉన్న పరమాత్ముడిని నువ్వు గుర్తించడమే. రోజుకో 30 నిమిషాలు. నీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? నీ లోన ఏం జరుగుతుంది మదనం అన్నది చెక్ చేసుకోవాలి. 30 నిమిషాలు చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. రోజుకు 30 నిమిషాలు. అలా ఎన్ని రోజులు చేయాలండి? నీకు ఎరుక స్థితి వచ్చే వరకు కూడా. అది ఎన్ని రోజులకొస్తది? నీ స్థితిని బట్టి. అది నీ స్థితిని బట్టి. దాన్నెలా గుర్తించాలి? పూర్తిగా ఒకరోజు ఉదాహరణ చెప్తాను. మీరు బయటికెళ్లారు. బయటికెళ్ళినప్పుడు అక్కడ మీరు చూడకూడని దృశ్యం ఒకటి చూసారు. అది ఏదైనా మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదో సంథింగ్. దాన్ని మీరు లోనకెలా తీసుకుంటున్నారు? అయ్య బాబోయ్! అంత అయిపోయిందా? అయ్యయ్యో! అయిపోయింది, అయిపోయింది అంటే మీరు పూర్తిగా మనసు మాయలోనే ఉన్నారు. లేదు. ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి మీరు ఒక ప్రశ్నేసుకొచ్చున్నారంటే ఆత్మస్థితిలో ఉన్నట్టు. పరమాత్మ స్థితిలో ఉన్నట్టు. పరమాత్ముడు ఎప్పుడు కంగారు పడిపోడు ఏమైనా జరిగితే. కూర్చొని మళ్ళీ ధ్యానం చేస్తాడు. ఏంటి అని. ఆ స్థితికి రావాలి మనం. మనం ఏంటి? ఇన్ని కబుర్లు చెప్పినా సరే మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన మాస్టర్ అడగడం అంటే ఎలా జరిగిపోయిందో, అలా జరిగిపోయిందని చెప్పేస్తున్నాం. కానీ ఆ మాస్టర్ కన్నా ముందు మనం చెక్ చేసుకోవాలి ఎందుకు జరుగుతుందన్నది. అది ఎప్పుడైతే చెక్ చేసుకున్నామో ఆటోమేటిక్‌గా ఈ 30 నిమిషాలు వర్కౌట్ అవుతది. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నీ మనసు ప్రమేయం లేకుండా పూర్తిగా కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలంటే, నీ యొక్క ఆత్మనే డైరెక్ట్ క్వెషన్. ఎలా అంటే మనసు మాయ పక్కనెట్టేయాలి. మనసుని పూర్తిగా పక్కన పెట్టాలి. ఎలా పెట్టాలండి? మనసు అంటే ఏంటి పూర్తిగా? మనసు అన్నది ఎక్కడుంటది? మీ శరీరంలో ప్రతి అణువులోనూ మనసుంటది.
ఆత్మ, మనసు, బుద్ధి అన్ని ఇన్బెల్టే వస్తాయి. ఇన్బెల్ట్ ఏదైతే వచ్చినాయో దాన్ని ఎలా పక్కన పెట్టాలంటే కొంతకాలం మనం ధ్యానం చేసేటప్పుడు మనసు మాయను పక్కన పెట్టాలి. నుంచి ఏ భావన కలుగుతుందో మనం గమనించాలి. అప్పుడు ఏమవుతుంది? నీలో ఉన్న అవతారం బయటకు వస్తుంది. అదే బయటికి ప్రజెంటేషన్గా మహాత్ముడుగా మారిపోతావు. అదేంటి? అవతారం నాలోనే ఉందా? నిజంగా పరమాత్మ నాలో ఉంది. ఎస్, మీలోనే ఉంది. ఎందుకు అంటే ఈ అనంత కోటి విశ్వంలో ఏం జరుగుతుంది అన్నది నువ్వు ఒకసారి క్వశ్చనేసి కూర్చుంటే నీకు చెప్తాకి నీలో ఉన్న పరమాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. మన ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తాం? మా ఇంట్లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం పక్కింట్లో ఏం జరుగుతుంది, అమెరికా అధ్యక్షుడు వస్తే మా బీచ్ చివర కొద్దిగా రోడ్డు వేయించున్న టైప్లో ఉంటుంది పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు వస్తే ఏం కోరుకోవాలి? దానికి ఆ లెవెల్ తగ్గట్టు కోరుకోవాలి. లేదు మా ఊరి చివర కొద్దిగా ఒక చిన్న వాష్రూమ్ కూడా కట్టించండి అంటే ఎలా ఉంటుంది? అమెరికా ప్రెసిడెంట్ వస్తే అలా ఉంటుంది మన పరిస్థితి. ఈ రోజు గట్టిగా ఏదో పెద్ద ఇష్యూ జరిగింది ఇండియాలోనూ, లేకపోతే ఎక్కడో అక్కడ ఏదో దేశంలో. ఇది ఎందుకు జరిగింది? నువ్వు ఈ దగ్గర నుంచి ఏంటి మెసేజ్ అని నీలో ఉన్న పరమాత్మను అడుగు. అది మనకి అవసరం లేని విషయం కదండి. మనం లేం కదా అక్కడ. అంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఎందుకంటే నువ్వు సృష్టిలో ఉన్నావు కాబట్టి అది కూడా నీలో భాగమే. పెద్దగా ఆలోచించేటప్పుడు మొదలు పెడితేనే నీలో ఉన్న అవతారం బయటకు వస్తుంది. మనం ఇప్పుడు చిన్నగానే గురువుగారు ఎన్ని ఎందుకు కానీ నా సమస్య ఏంటో చెప్పండి ఫస్ట్, నాకైతే డబ్బులు కావాలండి అంటే మళ్ళీ ఫ్రీక్వెన్సీ చిన్నది అయిపోయింది. అసలు భారతదేశానికి ఎందుకు అప్పు అవుతుందన్న స్టేజ్కి వెళ్ళారనుకో మీరు, అప్పుడు మీకు ఎందుకు అప్పు అవుతుందో తెలుస్తుంది. భారతదేశానికి ఆర్థిక క్రైసిస్ ఎందుకు వచ్చింది, డబ్బులు ఒక ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే మీకు ఎందుకు ఇబ్బంది వచ్చిందో తెలుస్తుంది. ఈ విశ్వం అంతా కూడా ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఆ ప్రమాదంలో మీరు కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు నాకు ఇది కావాలి అంటే విశ్వం మీకు చెప్పదు. ఇది ఇలాగే జరగాలంటే చెప్పదు. మరి ఎలా చెప్తుంది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? ఈ సమస్య వచ్చింది. అప్పుడు ఏం అడగాలి? ఈ సమస్యకు పరిష్కారం అడగద్దు. దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, రేపు పొద్దున వేరే వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పి అడగాలి. ఇది ఒక టెక్నిక్. దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, రేపు పొద్దున వాళ్ళకి ఏం చెప్పాలి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. అప్పుడు ఏమైంది? అక్కడ మీరు లేరుగా, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. అదే అక్కడ మీరు ఉన్నారు, నాకు ఈ ప్రాబ్లమ్స్ బయటకు రావడం, ఆన్సర్ చెప్పు చెప్పు చెప్పండి, అక్కడ నీ స్వార్థం కింద అయిపోతుంది. అప్పుడు ఏమైంది? నీ స్వార్థం కింద అయిపోయింది. ఏం చేస్తున్నారు మా స్క్రీన్ షేరింగా? ఓకే. అంటే నీ స్వార్థం కింద వెళ్ళిపోయింది. అలా కాకుండా ఈ ప్రాబ్లం నుంచి నేను ఏం నేర్చుకోవాలి, రేపు ఇదే ప్రాబ్లం అంటే క్లాస్గా చెప్పాలంటే ఏం చేయాలి, అప్పుడు దాని మూలం తెలుస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఉద్యోగం రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వస్తలేదు ఉద్యోగం. బాగా ఇంట్రెస్ట్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ ఉద్యోగం రావట్లేదు. నాలాగా ఉన్న ఉద్యోగాలను చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే మేము ఏం చెయ్యాలి? నా కర్మే నాకు ఎరుకుతుంది, మళ్ళీ అందరి కర్మ నాకెందుకంటే అది కర్మ కాదు అక్కడ. నీలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అక్కడ. నీలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అక్కడ. ఆ చాలా మంది ఏం చేస్తున్నారు? ఒకే ఫ్రీక్వెన్సీ పంపిస్తున్నారు. నాకు రావట్లేదు, నాకు రావట్లేదు, నాకు రావట్లేదు, అందరికి వస్తుంది, నాకు రావట్లేదు, అందరికి వస్తుంది, నాకు రావట్లేదు. ఈ ఫ్రీక్వెన్సీ అంతా కూడా ఒక పెద్ద ఎనర్జీగా మారిపోయి వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ప్రతిదీ అంతే. మీరు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా పెట్టుకోండి, అంతే. డబ్బు రాని వాళ్ళందరూ కలిసి నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళకి కాదు, మొత్తం ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ ధనం రావాలంటే ఏం చేయాలి? దాని ఒక మెసేజ్ నాకు ఇవ్వండి, నేను చెప్తాను, నేను అందరికీ చెప్తానని చెప్పండి. దానికి సంబంధించి రెమెడీ మీకు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే నువ్వు అందరి గురించి అడిగావు కాబట్టి ఇస్తారు. వాళ్ళు కూడా ఏంటి,
ఈ అప్పు తీరిపోతే బాగుండు, లేకపోతే ఇంకోటి అప్పిస్తే బాగుండు, ఆ అప్పు తెచ్చేది ఇంకో అప్పు చెప్తారు. వాళ్ళు అడిగింది కూడా మళ్ళీ అప్పే అడుగుతున్నారు, కానీ డబ్బులు ఎలా సంపాదించాలో అడుగుతలేదు కాబట్టి ఇస్తలేదు అక్కడ. అప్పుడు నువ్వేం అడగాలి? నాలాగా సమస్యలో ఉన్న వాళ్ళందరూ బయటపడే మార్గం ఏంటో చెప్పండి, దాన్ని నేను చెప్తాను బయటికి. ఇప్పుడు నాకు ఫోన్లు వస్తాయి, ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. చెప్పకని నాకు ఏం నిజంగా అసలు ఏమీ తెలియదు, జస్ట్ కళ్ళు మూసుకుంటా. వాళ్ళు మన మెడిటేషన్ చేస్తున్నారు కదా, కొంచెం చూడండి, నన్ను బయటకు వచ్చి మారుకుంటే చెప్పండి, దానిదే ఉంది. మళ్ళీ మనకి వాళ్ళ చేత ఎదురు చేయిస్తానని చెప్పేస్తారు అంతే. అప్పుడు ఏమైపోయింది? నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరికో నేను సాయం చేస్తాను, మళ్ళీ దానికి ప్రతిఫలంగా ఏం చెప్పాను? వాళ్ళ చేత మెడిటేషన్ కానీ ఏదో మంచి పని ఏదో చేయించేస్తాను లేదు ఒకటి అని చెప్పేసా. అక్కడ క్లోజ్ అంతే. ఎందుకంటే దానికి ప్రతిఫలంగా నువ్వేం చేస్తావు నన్ను అడగలేరు, ఎందుకంటే నేనేం చెప్పి ధ్యానం చేపిస్తాను, లేకపోతే వాళ్ళ చేత ఏదో మంచి పని చేపిస్తాను అని చెప్పేసి మాట. అసలు నాకు సంబంధం లేదు, వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం కూడా నేను ఆశిస్తలేదు. అప్పుడు నేను విత్తంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పని మాస్టర్స్ చేస్తారు, మళ్ళీ దానికి నేను అడిగినందుకు నాకు కూడా మార్కులు ఇస్తారు. ఇది ఆలోచించండి. మన దగ్గరికి ఎవరైనా సమస్య వచ్చినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, పిరమిడ్ మాస్టర్ దగ్గరికి ఎవరైనా సమస్య వస్తే ఆ సమస్య మీరు మాత్రమే పరిష్కరించగలరు. అది మీ దగ్గరికి వచ్చిందంటే ఆ సమస్య మీదే. ఎందుకు అంటే అది గతంలో ఉండొచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఉండొచ్చు, లేకపోతే మీకు రాబోయే సమస్య అయి ఉండొచ్చు. దాన్ని ఎవరు పరిష్కరించాలి? మీరే పరిష్కరించాలి. అదేంటంటే మాకేం తెలియదు కదా, నీకు తెలియపోతాం కదా, అన్నీ తెలుసు నీకు. అప్పుడు ఇయ్యాలి ప్రశ్న. మాస్టర్స్ వీళ్ళు వచ్చారు నా దగ్గర, నిజంగా ఏం లేదు, వచ్చి కూర్చున్నారు వీళ్ళు, ఏదో ఒకటి చెప్పేసి పంపించేయండి నాకు, అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నాకేం చెప్పాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, అక్కడ నీ ప్రమేయం లేకుండా, నీ స్వార్థం లేకుండా నువ్వు వేరే వాళ్ళ గురించి ఎప్పుడైతే అడిగావో, ఆ రోజు నీలో ఉన్న పరమాత్మ నిన్ను గుర్తిస్తాడు. అప్పుడు దాకా నీకు యాక్సెస్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే, ఎప్పుడు నా 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 అంటే ఈ జన్మకు బాగుపడమని వదిలేశాడు. అదే నువ్వు ఎదటి మనిషి గురించి ఆలోచించావు, ఎదటి మనిషికి ప్రాబ్లం వస్తే నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావు, ఎదటి మనిషికి ప్రాబ్లం వచ్చేటప్పటికి నువ్వు చెలించి నాకు ఇది చెప్పండి కొంచెం అని చెప్పి అడుగుతున్నావు. అప్పుడు ఏమైంది? నీలో ఉన్న పరమాత్మ తత్వం ఒకేసారి కరిగిపోతుంది. కరిగిపోయి ఏం చేస్తుందంటే నీలో ఉన్న నిజమైన అవతారం బయటకు వస్తుంది. అదే పరమాత్ముడు ఒక అవతారం. ఆ పరమ చైతన్యం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వే భగవంతుడు. నిస్వార్థంగా, ఏ ఆలోచన లేకుండా, ఏ వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా, ఏ పేరు లేకుండా, ఏ రూపము లేకుండా, ఏ గుణము లేకుండా, నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి అడిగావో ఆ రోజు నీలో ఉన్న పరమాత్ముడు పూర్తిగా నిన్ను కూడా పరమాత్ముడు చేస్తాడు. ఆ లోనున్న పరమాత్ముడు పూర్తిగా నీ శరీరంతో పాటు నిన్ను కూడా నీ మాటని పరమాత్మంలో చేస్తాడు. నీ యొక్క చేతల్ని పరమాత్మ స్థితికి తీసుకొస్తాడు. నీ యొక్క జీవితమే పరమార్థంగా మారిపోతది. మనం ఇలాగ ఆలోచించండి ప్రతిది కూడా. నాకు జరగాలి, ఈ నాకు అన్న భావన తీసేయండి. పూర్తిగా పరమాత్మ తత్వంలోకి వెళ్తాం నేర్చుకోండి. పరమాత్మ తత్వం అంటే ప్రతి విషయం పట్ల, అణువు పరమాణువు పట్ల కూడా మనకి పూర్తిగా అందులో కూడా ప్రవేశించే శక్తి రావాలి. అంటే అణువు పరమాణు ఎంత ఉంటది? మైక్రోస్కోప్ లోంచి చూస్తేనే కానీ కనిపించదు. సూక్ష్మంలో మోక్షం అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్గా అంటే పూర్తిగా స్వేచ్ఛావంతుడుగా నువ్వు ఎప్పుడైతే మారిపోయో నీకు భయం లేదు, ఎవరి ఇంటికైనా వెళ్ళిపోవచ్చు నువ్వు. ఎక్కడికైనా వెళ్ళి చేసేచ్చు, ఏ పనైనా చేసేచ్చు నువ్వు. ఎందుకు అంటే నీలో ఆ తత్వం వచ్చేసింది నీకు. ఆఖరికి ఎలా మారిపోతావు అంటే నీ ఒక ఫోటో ఒకటి పెట్టుకున్న తర్వాత ఆడికి ఆ పని నీ ఫోటోకి చెప్పినా నీ పని అయిపోతుంది ఆడికి.
ఎందుకంటే నీ యొక్క సోల్‌కి నువ్వేం చెప్పావు? వీళ్ళని కాపాడండి మాస్టర్స్, కొద్దిగా చూడండి మాస్టర్స్ అని నువ్వు ఎప్పుడైతే నీకు పరమాత్మ చెప్పాడో, నీలో ఉన్న పరమాత్మ బయటకొచ్చేసాడో, నీ మాట విన్నాడో, ఆ రోజు నుంచి నువ్వు నీ యొక్క ఫోటోకి ఎవడన్నా ఏమన్నా చెప్పినా జరిగిపోతది. నీకు అవసరం లేదు. నీ దాకా కూడా రావసరం లేదు. నీ ఒక్క ఫోటో పెట్టుకొని, మాస్టర్ నేనిక్కడికెళ్తున్నాను, పని ఇలా చూడండంటే ఆటోమేటిక్‌గా జరిగిపోతది. ఎందుకంటే నీలో ఉన్న పరమాత్మ నిద్రలేసిపోయాడు. అవతలోడు ఎలా చూస్తున్నాడో ఈ మొఖంతో చూస్తున్నాడు నిన్ను. ఈ మొఖంతో చూస్తున్నాడు కానీ, ఆ మొఖాన్ని అలా ఫేస్ ఫోటో పెట్టుకొని, నేను ఇది చేయాలనుకుంటున్నా మరి మీ ఇష్టం మరి. మీకే అప్పచెప్పేత్తన్నాను ఎప్పుడు ఎళ్ళిపోయావంటే, నువ్వు ఆటోమేటిక్‌గా జరిగిపోతది. ఎవరికి చెప్తున్నావు? నువ్వు ఇక్కడున్న మనిషికి చెప్తలేదు. వాళ్ళలో ఉన్న పరమాత్మ చైతన్యం లేసిపోయింది కాబట్టి వాడికి చెప్తున్నావు. అప్పుడేమైంది? జీవుడే దేవుడైపోయాడు. జీవుడే దేవుడైపోయాడు. ఎందుకు అంటే, వాడేం జేశాడు? తన గురించి అడగకుండా వేరే వాళ్ళ గురించి అడిగినప్పుడు తనలో ఉన్న పరమాత్మ నిద్ర లేచాడు. వీడేం జేస్తున్నాడు? వీడి దగ్గరున్న మనిషినే చూసి ఈడే పరమాత్ముడని ఫిక్స్ అయిపోయాడు. ఈడి నమ్మకం, ఆడి నమ్మకం విశ్వాసంగా మారిపోయి సృష్టి అంతా ఏకమైపోయి ఈడి పని జరిగిపోతుందిక్కడ. నమ్మకం, విశ్వాసం అంటే ఇది. ప్రతిసారి మన క్లాస్ వింటున్నాం బానే ఉంది. మనకెప్పుడు జరుగుతది? మనకెప్పుడు జరగాలి కాదు. నువ్వు ఎప్పుడు గుర్తించావు? నువ్వు వేరే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించావు? వేరే వాళ్ళ కష్టాలను ఎప్పుడు విన్నావు? ఈరోజు నా కూతురు మెసేజ్ పెట్టింది. అది ఆ మెసేజ్ ఏం పెట్టిందో చూస్తే మీరు నవ్వుతారు గూడా అసలు. నా కూతురు పెట్టిన మెసేజ్ ఏంటి అంటే, ఎవరాయన 'చాగంటి కోటేశ్వరరావు' గారు, ఇంకో ఆయన ఉంటాడు ఎవరైనా, ఆయన పేరేదో ఉంది గుర్తు రావట్లేదు. 'చాగంటి కోటేశ్వరరావు' గారు కాకుండా ఇంకో ఆయన ఉంటాడు. ఆయన పేరు గుర్తుకొస్తలే. ఆయన ఎవరికో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, "నువ్వు వేరే వాళ్ళ కష్టాల నుంచి నువ్వు బయటికి తీసుకొస్తున్నావంటే, నువ్వు 1000 అభిషేకాలు చేసినోడికి మళ్ళా సమానం. నువ్వే గొప్పోడివి" అని చెప్తున్నాడు. అదేదో చిన్న కార్టూన్ బొమ్మ ఏదో చెప్తుంది. అది పంపించింది నా కూతురికి. అది నాకు పంపించింది నా కూతురు. నేను అదే చేస్తున్నాను కదా! అంటే అది నవ్వుతుంది. "ఏదో పంపించానులే చూడు" అంటది. అంటే ఇక్కడేంటంటే, ఆళ్ళ స్థితి, మనం చేసే పని తప్పు, రైట్ అన్నది మన పిల్లల ద్వారా కూడా చెప్పిస్తారు. ఎవరన్నా ఏమన్నా చెప్పారు అంటే మన పిల్లలు కూడా చెప్తారు మనకి. అంటే మనం ఆ స్థితిలో ఉండాలి. అంతేగాని ఏదో చిన్న పిల్లలు వాళ్ళు ఈళ్ళని కాదక్కడ. విశ్వమే నిన్ను గుర్తిస్తది. అది నేను అది చేస్తున్నాను కాబట్టి నా కూతురు రూపంలో అది మళ్ళీ నాకు పంపించారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనలో ఉన్న పరమాత్ముడు నిద్ర లెగిస్తే మనకి మొత్తం సృష్టి అంతా కూడా మనకి సహాయం చేస్తది. ప్రతిసారి కూడా నువ్వే దేవుడు, నువ్వే దేవుడు, నువ్వు దేవుడు అయిపోయావని చెప్పేసి ఎవరో చెప్పారు నువ్వు దేవుడయిపోవు. ఎలా అవుతావు? నువ్వు ఎదటి మనిషికి సహాయం చేసినప్పుడు మాత్రమే అవుతావు. ఎదటి మనిషికి సహాయం అంటే మళ్ళీ ఎళ్ళిపోయి నా దగ్గర డబ్బులున్నాయి ఇచ్చేత్తావు అది కాదు. నువ్వు వాడి కోసం ప్రేయర్ చేసినప్పుడు, వాడిని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే. మరదేంటండి, ఎవరన్నా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నేను రూ. 1,00,000 తీసుకెళ్ళి ఇచ్చేసానండి. ఆ! తర్వాత ఆడు బాగున్నప్పుడు ఇచ్చేయమన్నాను కదండీ! ఇది కూడా సాయమే కదా! అంటే, ధనం ఇచ్చావు, మళ్ళీ ధనం తీసుకుంటున్నావు. అదివ్వి. దాని తర్వాత నీ దగ్గరున్న పవర్‌తో వాడిని కొంచెం కాపాడండి. వాడి చేత కూడా మెడిటేషన్ చేపిస్తాను. వాడి చేత కూడా మంచి పనులు చేపిత్తా. వాడిని కాపాడండి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళ వెంట కన్నీరొచ్చిందా? లేకపోతే నువ్వు ప్రేయర్ చేసావా? అప్పుడు ఆటోమేటిక్‌గా నీలో ఉన్న భగవంతుడు చెలిస్తాడు. అది వర్తమానంలోకొస్తది. వర్తమానంలోకి ఎందుకొస్తది? నీ గురించే ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించావో ఆ రోజు నిజంగా యాక్టివేషన్ అవుతది. ఈ థర్డ్ ఈ యొక్క కుండలి రేజ్ అవుతాం. లేపోతే ఇది ఇంకోటేంటది థర్డ్ ఐ చక్రాసు, కుండలి రేజ్ అవుతాం. ఇయి కాదు విషయాలు. నీలో ఉన్న పరమాత్ముడిని చెలించాలి. వాడు ద్రవించాలి నిన్ను. ఆడు ద్రవించాలంటే నీ హృదయం ద్రవించాలి. నీ హృదయం ద్రవించాలంటే వేరే వాడి కష్టానికి కూడా నువ్వు చెలించాలి. వాడి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఇందాక చెప్పాను కదా! నాలాంటోళ్ళకి ఎందుకు రావట్లేదా ఈ ఉద్యోగాలు? చెప్పు నువ్వు. ఎందుకు చెప్పు అసలు? ఎందుకు కష్టపడుతున్నారు? వాళ్ళకి సొల్యూషన్ చెప్పు. అందరి గురించి అడిగావు. అదే పరమాత్మ తత్వం. ఈళ్ళకెందుకండి ఇన్ని కష్టాలు పెట్టావు? అసలు ఆళ్ళ గురించి చెప్పు నాకు అసలు ఎందుకు ఆళ్ళకి అన్ని కష్టాలు పెడుతున్నావు? నీ గురించి అడగలేదు. నీ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరో గురించి అడిగావు నువ్వు. అప్పుడు నీలో ఏమైంది? పరమాత్మ తత్వం వచ్చేసింది. పరమాత్ముడు చెలిస్తాడప్పుడు.
ఈరోజు క్లాస్ ఏం చెప్పాలంటే పత్రి సార్ వచ్చి అవతారం గురించి చెప్పయ్యా అన్నాడు. అవతారం అంటే ఏంటి? అవతారం అంటే అవతారం అంటే ఏంటి? అవతార సినిమా కాదు. నీలో ఉన్న అవతారాన్ని ఎప్పుడు బయటికి తీసుకొస్తావు? నీలో ఉన్న పరమాత్ముడు ఎప్పుడు బయటికి తీసుకొస్తావు అని అడుగుతున్నాడు. నాకు సాధ్యమైంది మీకు ఎందుకు సాధ్యం కావట్లేదు అని అడుగుతున్నాడు ఆయన. ఇంకా విందామా? ఇంకా విందాం. ఇందాక ఇందాక మళ్ళీ క్లాస్ మొదలవకముందు జస్ట్ ఒక వీడియోలో ఏం చెప్తున్నాడంటే 24 గంటల క్రితం నువ్వు ధ్యానంలోకి వచ్చేసావు కదా! ఈ 24 గంటలు ఏం అబ్జర్వేషన్ చేసావు అదే చెప్పయ్యా అంటున్నాడు. 24 గంటల క్రితమే నువ్వు ధ్యానంలోకి వచ్చేసావు. 24 గంటలు ఏం అబ్జర్వేషన్ చేసావు చెప్పాడు. అంటే ఎంత కాలిక్యులేషన్ ఉన్న మనిషి ఆయన. ఏ సెకండ్ ఎలా ఉన్నాడో చూసారా? మళ్ళీ మన పైగా చెప్పుకుంటాం 30 సంవత్సరాల నుంచి ఉన్నామండి అసలు. పత్రి సార్కి నేనే జస్ట్ ఇలా ముగ్గేసి ఇక్కడ పిరమిడ్ కట్టమన్నాను చెప్పి నువ్వు ముగ్గేసా కడితే తర్వాత బొగ్గు అయిపోయింది అక్కడ. నీ మనసు బొగ్గు అక్కడ ముగ్గు. పాలలా ఉండాలి మనం. పాల రాతి విగ్రహంలా ఉండాలి. చైతన్యం ఉట్టు పడాలంటే మనం మాట్లాడి మనం ఉంటే 10 నిమిషాలు ఉంటే చాలు మన జన్మ ధన్యమైపోయింది ఆయనతో ఉండాలి అనిపించాలి మనం. అలా ఎప్పుడైతే మనం చూసి పక్క వాళ్ళు ఆనందపడతారో ఆ రోజు మాత్రమే నీలో ఉన్న పరమాత్ముడికి ఇంకా ఆనందం వస్తుంది. ఆహారం ఆ రోజు మాత్రమే పెడతావు నువ్వు. నీలో ఉన్న పరమాత్ముడికి ఆహారం ఏంటి? నీ గురించి జనాలు తప్పించినప్పుడు నీలో ఉన్న పరమాత్ముడికి ఆహారం వెళ్తుంది. నీలో ఉన్న చైతన్యం నిద్రలేస్తుంది. మన ఎవడన్నా తిడతాడు ఈ కర్మగంతు నీ గణేష్ గారి దాంట్లోకి వచ్చిన ప్రతి ఓడి తిడతాడు. అది కాదు. ఎందుకున్నాడు ఆయన? ఎప్పుడు నువ్వు ఎదుగుతావు, నీలో ఉన్న చైతన్య శక్తి ఎప్పుడు పెరుగుతాది నేను చూస్తాను అని చెప్పి ఉన్నాడు. దాన్ని ఎప్పుడైతే మనం చెలించాలి అంటే సాగర మదనం చెయ్యాలి. ఎలాగా? సాగర మదనం చేసినప్పుడు విషమే వచ్చింది. తర్వాత అమృతం వచ్చింది. ఆ విషం ఏంటంటే మనలో ఉన్న గుణాలన్నీ తీసి పడేయాలి. మనలో ఉన్న ఇబ్బందులన్నీ తీసేయాలి. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్‌గా వేరే వాళ్ళ గురించి ఆలోచించావో, ఎప్పుడైతే వేరే వాళ్ళ కష్టాన్ని నీ కష్టంగా తీసుకొని నువ్వు భగవంతుడిని ప్రార్థించావో, నీలో ఉన్న పరమాత్ముడికి చెప్పి సహాయం చేయమని అడిగావో, ఆ రోజు మాత్రమే నువ్వు టెస్ట్ పాస్ అయినట్టు. అది కూడా ఏదో చెప్పేసాను కదా అని చెప్పేసి రేపొద్దు నుంచి ఆళ్ళ కష్టాలను, ఈళ్ళ కష్టాలను కూర్చుండం కదా! అది నీకు మనసా, వాచా, కర్మన నువ్వు చెయ్యాలి. ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి. గణేష్ చెప్పేసాడు కదా! మనం అప్లై చేసేస్తే సరిపోతుందండి. అదేదో గొడ్డల కథలో ఉంటది. గొడ్డల కథ తెలుసా? గొడ్డల కథ ఏంటి? ఒక ఒకతను కట్టెలు కొట్టుకునే ఆయనన్నాడు. ఆ కట్టెలు కొట్టుకునే ఆయన ఏం చేసాడు? కట్టెలు కొట్టుకుంటుంటే పాపం అతనికి ఇనప గొడ్డలి కింద పడిపోయింది. అప్పుడు నది దేవత వచ్చేసి ఏమందంటే ఏడ్చేస్తున్నాడు అక్కడ కూర్చొని. నది దేవత వచ్చి "ఎందుకు ఏడుస్తున్నావు బాబు" అంది. "గొడ్లకు పోయింది. అదే జీవనాధారం" అంటే సరేనని చెప్పేసి ఓ బంగారు గొడ్డలి తీసుకొచ్చి ఇత్తే "ఇది నాది కాదన్నాడు." మళ్ళీ వెండి తెత్తి "నాది కాదన్నాడు." ఇత్తడి తీసుకొస్తే కాదన్నాడు. ఈడు తుప్పట్టుకుని గొడ్డలి తెత్తి "ఇది నాదే" అన్నాడు. "సరేరా బాబు నువ్వు ఇంత మంచోడు ఎలా బతుకుతావురా బాబు" అని చెప్పి ఈ 3 తీసుకెళ్ళిపో అని చేతిలో పెట్టేసింది. పెట్టేస్తే కరెక్ట్‌గా ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళగానే ఆళ్ళ ఆవిడకి ఈ విషయం చెప్తున్నాడు. పక్కింటోడు అన్నాడు, "అబ్బా! ఈడు ఇదే చేసాడు కదా!" అని చెప్పేసి. సేమ్ మర్నాడు కూడా ఎళ్ళాడు. ఎళ్ళి ఏం చేసాడు? ఈడి గొడ్లు కూడా పడేసాడు. నిజంగానే అర్ధరాత్రి వచ్చింది. ఏంటంది? ఇలా పడిపోయిందన్నాడు. బంగారపు గొడ్లు తీసుకురాగానే ఇదే నాదన్నాడు అంతే. అది తీసుకొని సరే వెళ్ళిపో అనేటప్పటికి అది కూడా మాయమైపోయిందిక్కడ. ఎవడో ఏదో చేసాడని మనం అది చేయొద్దు. కాకపోతే ఏంటంటే ఇయన్నీ కీ పాయింట్స్, కీ వర్డ్స్ కింద పెట్టుకోండి. నిజంగా అటువంటి సమస్య వచ్చిన వాళ్ళు మీ దగ్గరకొచ్చినప్పుడు ఇటువంటి ప్రాక్టీస్ చేయండి. నాకు ఈ రోజే మోక్షం వచ్చేయాలి. నాకు ఈ రోజే అయిపోవాలి. ఏంటిది అయిపోయేది? ఈ రోజు ఈ సెకండ్‌లో ఏది అయిపోదు. ఈ రోజే అయిపోదండి నాకసలు. ఇంక నాకు టైం లేదండి. ఈ రోజు ఏంటి అయిపోయేది? ఏం అవ్వదు ఈ క్షణం ఏం అవ్వదు. ఇంకో ఇప్పుడు మహా అయితే 9:30 అవుతది. 9:35 అవుతది అంతే. ఈ క్షణం అంటే ఏమైపోతది? ఆ క్షణం మారుతది అంతే. మనం మారం. మనం మారాల్సింది ఎప్పుడు? మన చైతన్యం మారినప్పుడు. మనలో ఉన్న దివ్యత్వం మారినప్పుడు. మనం ఇంకా ఇయ్యే సరిపోతలేదు మనకు. ఆ మాస్టర్ మంచోడా? ఈ మాస్టర్ మంచోడా? ఈడు మంచోడా? ఎవడు మంచోడైతే ఏంటి? కాకపోతే మీకేంటి? మీరు మంచిగా ఉన్నారా?
ఇది ఎక్కడో ఎన్లైట్మెంట్ ఎక్కడో ఉంది. భగవంతుడు ఎక్కడో ఉన్నారు. ఎన్ని భ్రమల నుంచి బయటకు వచ్చేయండి. మీలో ఉన్న పరమాత్మని సరిగ్గా చూడండి. ఆయన ఎన్ని యుగాల నుంచి మీ దగ్గరికి వస్తున్నాడు. రామకృష్ణ పరమహంసకు కూడా ఆయన మాట్లాడుకుంటా దేవుడితో మాట్లాడుతున్నానని చెప్తే పిచ్చ పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే చూసి చూసి ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక 8 సంవత్సరాలు ఉన్న పిల్లని తీసుకొచ్చేసి ఆయనకి చెప్పేసింది పెళ్లి చేసుకోమని. చేసేసుకున్నాడు. చేసేసుకుంటే మళ్ళీ ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, ఆయన అక్కడే ఉన్నాడు. ఆ ఊర్లో అందరూ చెప్పుకుంటారనమాట, మీ ఆయన పెచ్చోడు, మీ ఆయన పెచ్చోడు అని. ఓకే, ఆడి పెచ్చ ఏంటో చూద్దాం అని చెప్పి మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్తే ఈ అమ్మాయి కూడా అలాగే తయారైపోయింది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక స్థితి ఇంకో స్థితిలో ఉన్నవాడికి అర్థమవుతుంది. పత్రి సార్ డైరెక్ట్ చెప్పేశాడు, నన్ను అర్థం చేసుకోండి ఇంకో పత్రిజీయే రావాలని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మహాత్ముడిని తెలుసుకోవాలంటే మనం కూడా మహాత్ముడిగా మారాలి. అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అప్పుడు దాకా పిచ్చోడు అనుకుంటాం మనం. రామకృష్ణ పరమహంసనే పిచ్చోడు అనుకున్నారు, మనం ఎంత. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిసారి కూడా అవతార పురుషుడు ఇలాగే వస్తాడు అలాగే వస్తాడని రూల్ ఏమి లేదు. ఇక్కడికి వచ్చినోడు అవతారంగా మారతాడు. ఏ గుణాలు ఏం లేదు. మనం ఎప్పుడైతే ఎదట మనిషికి సహాయం చేద్దామని హృదయం ద్రవించిందో ఆ మస్తు పక్కన ఆ సెకండ్ లోనే నీలో ఉన్న అవతారం జరిగిపోతుంది. నీలో ఉన్నవాడిని ఎలా ఉన్నాడో చూడాలనుకుంటే అప్పుడు మాత్రమే దర్శించగలవు నీలో ఉన్నవాడు. వాడు ఎంత తేజస్గా ఉంటాడో అవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆచరణ, ధ్యానం, ఆచరణ. ప్రతి ఒక్క విషయాన్ని ఎలా తెలుసుకుంటున్నాం, ప్రతి ఒక్క విషయాన్ని ఎరుకతో అర్థం చేసుకోవాలి. నేనేమి చేయలేను నా భావనలోంచి వచ్చేయండి, తీసేయండి. అన్నీ చేయగలను, అన్నిటిలోనూ విజయం సాధించగలను. ఈ అనంత కోటి విశ్వంలో ఎంత శక్తి ఉందో నాలో కూడా అంతే శక్తి ఉంది అని ఎవరు నమ్మాలి? ఫస్ట్ మీరే నమ్మాలి. తర్వాత నిజంగా మీ దగ్గరికి ఆడు వచ్చాడని నమ్మకంతో వచ్చాడు. ఆ నమ్మకాన్ని మీరు లోనకి తీసుకుని మీలో ఉన్న పరమాత్మను ఎప్పుడైతే అడిగారో, అతని గురించి మీరు ఎప్పుడైతే ప్రార్థించారో, అప్పుడు నీలో ఉన్న పరమాత్మ శక్తి ద్వారా అతను కాపాడబడతాడు. అప్పుడు నీ ఫోటో పెట్టుకుంటేనే నీకు పని అయిపోతుంది. నీ దగ్గర కూడా రావాల్సిన లేదు. ప్రతిసారి ఎందుకు జరుగుతుంది మనకి? ప్రతిసారి ఫోటోకి చెప్తుంటే ఎలా అయిపోతుంది? ఆయనలో ఉన్న పరమాత్ముడు లేసాడు కాబట్టి జరుగుతుంది. అది నీకు కూడా జరగచ్చు. కానీ నువ్వు ఆ స్థితికి చేరుకోవాలంటే ఫస్ట్ నీలో ఉన్న విషయాలన్నీ నీకు తెలియాలి. నీలో ఉన్న శక్తులు నీకు తెలియాలి. నీలో ఉన్న యుక్తి నీకు తెలియాలి. ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేసుకుంటా వచ్చి ఒక మనిషిని కాపాడే శక్తి నా దగ్గర ఉందని నాకు తెలియదు నిజంగా. అవన్నీ ప్రాక్టీస్ నిజంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు వచ్చారు. అలా చేసుకుంటా వచ్చిన వాళ్ళని ఈరోజు క్లాస్ చెప్పగలుగుతున్నాను నేను. అన్నిటినీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని క్లాస్ చెప్తున్నాను నేను. ఎందుకు అంటే మనం అది యుద్ధంలోకి దిగిన తర్వాత కదా లోతు ఎంత ఉందో అసలు నగ్గుతామో లేదని తెలుసు. యుద్ధం చేయకుండా మనం గట్టి మీద కూర్చొని ఆడుకుంటే తెలియదు. అన్నీ దాటి మనం ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తేనే మనకు అన్నీ వస్తాయి. సేఫ్ గేమ్ ఆడతాం అంటే ఇక్కడ సేఫ్ గేమ్లు ఏం లేవు. సేఫ్ గేమ్ ఒకటే ఉంది, ధ్యానం చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే సేఫ్ గేమ్. ధ్యానంలోకి వచ్చే సేఫ్ గేమ్లు ఏముండవు. అన్నిటినీ ఫేస్ చేయాలి. మాట్లాడితే నాకు ధ్యానంలోకి వచ్చే కష్టం వచ్చింది, నష్టం. కష్టం నష్టం లేదనే కదా చెప్పేది. అది నువ్వు తీసుకుంటే కష్టం, నువ్వు తీసుకోకపోతే కష్టమే కాదు అది. నేను ఇంకా ఎవరినో మార్చేస్తాను. ఇవన్నీ భ్రమంలోంచి మార్చుకోండి ఫస్ట్. ఆడిని మార్చేస్తాను, నేను మార్చేస్తాను, ఎవడో మార్చేదేం లేదు. నీ స్థితిని నీ గతిని మార్చాలంటే నీలోకి నువ్వు వెళ్ళాలి. నీలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ప్రతి ఒక్క మనిషిని కూడా నీ వాడని చెప్పి తీసుకోవాలి. నీలో ఉన్న శక్తి వాళ్ళలో ఉన్న శక్తి ఒకటే అని తెలుసుకోవాలి. నాకు ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు, ప్రేమ లేదు, ఏదీ లేదు. అంతా ఒకటే, అంతే. మీరు నేను ఒకటే, ఇంకేముంది అని ఎప్పుడైతే భావన కలిగిందో ఆటోమేటిక్గా మీలో ఉన్న దివ్యత్వం పైకి వస్తుంది. ఆ దివ్యత్వం ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీరే అవతారం ఎత్తుతారు, మీరే అవతార పురుషుడు అవుతారు.
మరి అవతల పురుషులు అంటున్నారు కదా, మేము స్త్రీలు కదా అంటే, స్త్రీ పురుష లింగ భేదాలు లేవు. పురుషోత్తముడు అంటే అందరూ వస్తారు. పురుషోత్తమ అంటే అందరూ వస్తారు. ఇక్కడ ఉన్న స్థితిని మాత్రమే గుర్తించండి. ఇక్కడున్న శరీరము కాదు, నీలో ఉన్న పరమాత్ముడు ఒక చైతన్యాన్ని గుర్తించండి. ఆ చైతన్యాన్ని గుర్తిస్తే ఈ విశ్వంలో ఉన్న చైతన్యం నీ చైతన్యం ఒకటవుతుంది. అది ఎప్పుడైతే ఒకటైందో ఈ సృష్టిని మొత్తానికి కూడా ప్రతి సృష్టిని చేసే శక్తి నీకు వస్తుంది. అది నీకు రావాలంటే నేను అన్న భావనలోంచి బయటకు వచ్చి నాకు ఇది కావాలి అది నథింగ్, నీకు ఏమీ అవసరం లేదు. విశ్వం నీకు అన్నీ ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ విడిచిపెట్టేసావో ఆటోమేటిక్గా నువ్వు క్రియేషన్ చేస్తే అలా జరుగుతుంది అంతే. ఓకే, ఈ రోజుకి నేను మా ఇంటికే, మీరు మీ ఇంటికే, నాకు ఇంకే సంబంధం లేదు. ఓకే బాయ్, జై హో పత్రిజీ.